బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గోదావరిలో క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 33.5 అడుగులకు చేరింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న ఉపనదులు వాగులు వంకల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి 5,36,770 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి ప్రవాహం మరికొంత మేర పెరగనుంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలంలో తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోని 5 గేట్లను ఎత్తి 6,000 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రవాహం దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఎంత మేర ప్రస్తుత ప్రవాహం ఉంది, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండా కల్పిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. వరుసగా గత 4-5 రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులతో పాటు అదేవిధంగా గోదావరికి కూడా భారీ ఎత్తున కూడా వరద పోటైతే వస్తున్నట్టు పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఉదయం నుంచి కూడా దాదాపుగా గోదావరికి సంబంధించి క్రమంగా పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పుడు 33.5 అడుగుల దగ్గర కూడా ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇంకా ఎగువ నుంచి కూడా వరద ఎక్కువ వస్తున్న నేపథ్యంలో గోదావరి అయితే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మొత్తం అప్రమత్తం చేస్తూ ఏదైతే ముంపుకు సంబంధించినటువంటి గ్రామాలు ఉంటాయో ఆ ప్రాంత ప్రజలను మొత్తం కూడా ముందుగానే అలర్ట్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గోదావరి ఇంకా పెరుగుతూ మాత్రం ఖచ్చితంగా ఆ ముంపు గ్రామాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగడంతో కూడా భద్రాచలం ఏజెన్సీ కానీ ఇల్లందు ఏజెన్సీతో పాటు ఈ మనుగురు ఈ ప్రాంతంలో కొద్దిగా ఏజెన్సీ ప్రాంతాల గ్రామాలకైతే రాకపోకలు పూర్తి స్థాయి కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా 2-3 రోజుల నుంచి భారీగా వర్షాలు నమోదవుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎగువ నుంచి బాగా వరదలు రావడంతో కూడా వాగులు వంకలు పొంగి పొల్లడంతో కూడా కొన్ని గ్రామాలకైతే రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ప్రధానంగా ఇల్లందు ఏజెన్సీలో నిన్నటి నుంచి కూడా కొన్ని గ్రామాలకైతే దాదాపుగా రాకపోకలు అయితే పూర్తి స్థాయి కూడా నిలిచిపోయినాయి. అంతేకాకుండా భద్రాచలం ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని వాగులు వంకలు అదేవిధంగా వైరా కానీ ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల నుండి వాగులు వంకలు పొంగడంతో అయితే కొన్ని గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే వైద్య బృందాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామాలలోనే ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు వెళ్ళడానికి పడవలు కానీ లేదా రెస్క్యూ టీం ద్వారా అయితే ఆ గ్రామాలకు పంపిస్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, వాళ్ళు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఆ గ్రామాలకి మెడికల్ టీంలు కూడా పంపిస్తారని చెప్తున్నారు. క్రమంగా గోదావరి పెరుగుతుంది కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజల మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 5,36,000 క్యూసెక్కుల వరదని ఆ గోదావరి దిగువకు విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా ఎగువ నుంచి కూడా భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. తాలిపేరు కూడా పూర్తి స్థాయి కూడా వరద రావడంతో కూడా తాలిపేరు గేట్ కూడా ఎత్తి గోదావరికి అయితే వరద విడుదల చేసినట్టు మనకు కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఇంక వరద పెరుగుతుందని చెప్పేసి అధికారులు ఒక అంచనా అయితే